రైట్. దాసరామ్ గారు జాయిన్ అయ్యారు. తెలగ బలిజ కాపు జేఏసీ నాయకులు. దాసరామ్ గారు, చాలా కాలంగా లేకపోతే ఈ రాజకీయాలు కావచ్చు లేకపోతే వేరే వేరే విషయాల్లో మెగా ఫ్యామిలీని వాడేసుకోవడం లేకపోతే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం, ఈ రెండు జరుగుతున్నాయి. ఒకటి వాడుకోవడం లేకపోతే టార్గెట్ చేయడం. సో మీ కామెంట్ ఏంటి దీని మీద రామ్ గారు? నా వాయిస్ వినపడుతుందండి? ఎస్ సార్. డిబేట్ లో పాల్గొన్న ప్రజలందరూ కూడా నమస్కారం. కొంచెం ఆలస్యమైంది, వేరే మీటింగ్ వెళ్ళి వచ్చేటప్పటికి. ఏం లేదు సార్, ఇందులో మనం కొత్తగా ఎవరో మాట్లాడుకోవాల్సిన విషయాలు, కొత్త విషయాలు ఏం కావు సార్ ఇవేమి. దాని అసలు లోతు చెప్తాను, కొంచెం వినండి. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ జనాభా మెజారిటీ పీపుల్ ఉంటారో వాళ్ళు పరిపాలన చేయాలి. ప్రజాస్వామ్య విధానం అది భారతదేశంలో ఏమైంది, స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రాహ్మణులు వేరే అదర్ క్యాస్టెస్ మొదటి నుంచి రూలింగ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు మైనారిటీ కమ్యూనిటీస్, మా వెలమ దొరలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల వెలమ దొరలు, నెక్స్ట్ ఇక్కడ కూడా బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మోరు, ఇలా ఒక రెవల్యూషన్ లో కాలచక్రంలో పరిపాలన చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రజాస్వామ్యం ఏమని చెప్తుంది, మెజారిటీ పీపుల్ ఒపీనియన్ బట్టే ప్రభుత్వాలు ఉండాలి. అది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో మా కమ్యూనిటీ సంబంధించిన అతనే మైసూర్ బలిజ పెరియార్ రామస్వామి నాయకర్, ఎవరు విగ్రహం ఉంటుందో లేదు కానీ నా రామస్వామి నాయకర్ గారి విగ్రహం ప్రతి గ్రామంలో కూడా ఉంటుంది. ఆయన సోషల్ మూవ్మెంట్ తీసుకొచ్చి అంబేద్కర్ తో మాట్లాడి ఎస్సీలకు ఒకరికే కాదు రిజర్వేషన్స్, బీసీ కులాలకు కూడా రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి పెట్టి రాజ్యాంగంలో పెట్టించిన వ్యక్తి మా కులపోడు. కానీ ఆ బీసీ కులాలకు శత్రువులు మేమే. ఆ బీసీ కులంలో ఈర్చబడింది మళ్ళీ మా మీదే. వాళ్ళకి పెట్టించింది మా కులపోడు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇప్పించింది, కానీ వాళ్ళు ఈర్చబట్టేది మా మీదే. ఇట్లా భారతదేశంలో కాన్షీరామ్ గారు ప్రతి ప్రాంతంలో ఒక సోషల్ మూవ్మెంట్ తీసుకొచ్చి మెజారిటీ వర్గాలుగా ఎస్సీలు బీసీలు మేముంటే మీరు పరిపాలన చేయడం ఏంట్రా బాబు అని చెప్పని వాళ్ళు అనేక పోరాటాలు చేసి పేద వర్గాలు రాజ్యాధికారం సాధించారు. ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబం, మంగళ కుటుంబం అయిన కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడు. పెద్ద పెద్ద బ్రాహ్మణవాదంతో తమిళనాడు అంటే ఈ రోజు కూడా బీజేపీ కొన్ని పార్టీల్లో బ్రాహ్మణులు డామినేట్ చేస్తారు అక్కడ. అలాంటి చోట ఈ సోషల్ మూవ్మెంట్ తీసుకొచ్చి పేద వర్గాలు రాజ్యాధికారం తెచ్చుకున్నారు. భారతదేశం అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా. మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలే, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా మా కాపులు బలిజలు, మేము ఉన్నూరు కాపులు ఎవరైతే ఉన్నామో మేము ఉద్యమాలు చేసి బీసీ కులాలకి పేద కులాలకి రాజ్యాధికారం సాధించాల్సిన అత్యంత మెజారిటీ కలిగిన కులమైన మేము, మెజారిటీ కులం అక్కడ ముందూరు కాపులు 10-15%, ఆంధ్రప్రదేశ్ లో 22% జనాభా ఉన్న ఈ కులం పెద్దన్న పాత్ర తీసుకొని పెద్ద తరగతిగా ముందు నిలబడి చిన్న కులాల దగ్గర తీసుకొని అరే మెజారిటీగా మనం ఉన్నాం, బీసీలు కాపులు ఎస్సీలు ఉన్నాగా 2% 3% ఉన్న రెడ్లు కమ్మలు వెలమలు వీళ్ళు పరిపాలన ఎలా చేస్తారు, వీళ్ళని పెంచాల్సిందే, పేదవర్గాలు మనం ముఖ్యమంత్రి ఎక్కాలని చెప్పని ఆ బాధ్యత తీసుకొని సోషల్ మూవ్మెంట్ తేవాల్సిన మా కులపోళ్ళు తిని దున్నపోతుల్లాగా తిని మేము నిద్రపోవటం వలన, బాధ్యతలు లేకుండా బిహేవ్ చేయటం వలన భారతదేశంలో ఈ రెండు రాష్ట్రాలే మిగిలిపోయినాయి. ఇప్పటికీ ఆ 2-3 కులాలు మైనారిటీ కులాలు పరిపాలన చేస్తుంటాయి. అంటే ఆ సీట్లో కూర్చోవలసింది మేము, కూర్చుంటున్నప్పుడు మైనారిటీ కమ్యూనిటీ వాడు ఎప్పుడు వాడు దృష్టి ఎవరి మీద ఉంటుంది, ఈ పేద కులాలు ఎక్కువ జనాభా ఉన్న కాపుల మీద కులాల మీద దృష్టి ఉంటుంది. ఏదో రోజు కళ్ళు తెరుస్తారు. ఆయన అన్నారు, ఆయన రామ్ మనోహర్ లోహియా చెప్పాడు 50 ఏళ్ల క్రితం, ఏదో ఒక రోజు కాపులు కళ్ళు తెరుస్తారు ఈ రెండు రాష్ట్రాల్లో. వాళ్ళు కళ్ళు తెరిచిన తర్వాత బీసీ కులాలను కలుపుకొని రాజ్యాధికారుల వైపు అడుగు వేసిన తర్వాత ఈ అగ్ర కులాల పరిపాలన పోతుంది రాష్ట్రాల్లో అని చెప్పని 50 ఏళ్ల క్రితం రాశాడు మహానుభావుడు. మేము బాధ్యత లేని వాళ్ళు చేతకాలం సంగతి ఆయన తెలియదులే, ఏం చేస్తాం మరి, ఆయన ఏదో ఊహించుకున్నాడు మా మీద. మేము ఆ బాధ్యత కమిట్మెంట్ మా జాతికి లేదు. ఇది ఇప్పుడు వీటన్నిటి కారణం ఇప్పుడు మీరు చెప్తున్నారే, వీటన్నిటి మూలాలు అవి. వీటన్నిటి మూలాలు ఏంటంటే అసలు మూలాలు అవి. అతిపెద్ద జాతి, అందరినీ నిద్రలేపుతున్న జాతి ఏదైతే ఉందో ఆ కాపు జాతి నిద్రలేగుస్తుంది. ఆ కాపు జాతి ఎవడో ఒక నాయకుడి పేరు నిద్రలేస్తుంది. జాతి మొత్తం నిద్రలేకపోతే ఎవడో ఒకరే బయలుదేరుతాడు పని చేయడానికి. అది వంగవీటి మోహన్ రంగా గారి పేరుతో ఒకసారి జాతి నిద్రలేచి జైలు ఆయన అణిచివేస్తే, జైల్లో ఉంటే 10 లక్షల మంది వచ్చి కాపునాడు మీటింగ్ పెట్టి మా ఓటు జోలికి అయితే తారతీస్తామని చెప్పని కాపాడే ప్రయత్నం చేశారు. అతను బతుకుంటే మనం ముఖ్యమంత్రులను కావరా అని కాంగ్రెస్ వాళ్ళు వదిలేశారు. అతన్ని టీడీపీ వాళ్ళు చంపేశారు. వాళ్ళకి అయిపోయింది, ఒక దరిద్రం తీరిపోయింది వాళ్ళకి. ఈ అతిపెద్ద సింహం లాంటి జాతి నిద్రలేపేవాడు చచ్చిపోయాడు, చంపేశాం. 4 రోజులు 4 రోజులు గొడవ చేస్తారు, తగలబెడతారు, ఇళ్ళకి వెళ్ళిపోతారు. అంతకంటే ఏం చేస్తారు వీళ్ళు మనల్ని? అయిపోయింది.
తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టి సామాజిక న్యాయమని ఈ పేద కులాలందరూ తాడి మీద తీసుకొస్తున్నారు. అర్రే అంత అయిపోయి ప్రశాంతంగా బతుకుతున్నారా, మా కాళ్ళ దగ్గర కుక్కల్లా బారిసల్లా పడుతున్నారా బీసీలు ఎస్సీలు కాపులు. మళ్ళీ ఒకడు వచ్చాడు రా, 2 చెట్లు ఉన్నాయి, ఈ 2 చెట్ల మీద వాళ్ళతో అన్ని కులాలకి గతి లేదు, అక్కడ ఉన్నాయి 2 చెట్లే, వీడు 3వ చెట్టు దాటాడు ప్రజారాజ్యం అని చెప్పని వీడు నిద్ర లేపుతున్నాడు రా. ఈ నిద్ర లేపు ఈ కులం జోలికి వెళ్ళకూడదు, కులం జోలికి వెళ్ళినా చంపేస్తాం జనాల్ని, కులం జోలికి వెళ్ళొద్దు, వీళ్ళని నిద్ర లేపుతున్న చంపేస్తాం అని చిరంజీవిని ఏం భ్రష్టు పట్టించారండి. బెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అవార్డులు వచ్చి అతనికి హానెస్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాడని, అట్లాంటి 1000 కోట్ల ఆస్తులు నెత్తురు అమ్ముకున్నాడు. బ్లడ్ డొనేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది చిరంజీవి సౌత్ ఇండియాలో అబ్దుల్ కలాం గారు చెప్పారు, బ్లడ్ డొనేషన్ రెవల్యూషన్ తెచ్చింది చిరంజీవి అనే వ్యక్తి తీసుకొచ్చాడని చెప్పాడు ఆయన. ఈ దౌర్భాగ్యులు ఆయన ఇంట్లో పిల్లల జీవితాన్ని పాడు చేశారు. పవన్ కళ్యాణ్ గారి 10 ఏళ్ళ కింద ఎప్పుడో పెళ్లి అయిపోయిన దానికి కన్నరక్షణ అందరం పోయి గిల్లారు. ఎంత దుర్మార్గం చేశారంటే నెత్తులు అమ్ముకున్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే 3 రెట్లు పెద్ద ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలు 50-60 సీట్లు కూడా ఎవరు బీసీలకి, అలాంటిది 115-120 స్థానాలు చిరంజీవి గారితో పార్టీ పెట్టి తీసేసారు. ఆయన పరిస్థితి మనిషి నేను 115-120 స్థానాలు బీసీలకు ఇచ్చాడు, రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చాడు, 20-30 సీట్లు ముస్లింస్ కి ఇచ్చాడు. ఈ రోజు వైశ్యాసు వెల్లంపల్లి శ్రీనివాసు నోటి కొంచెం పిచ్చు కూతురు కూర్చే వెల్లంపల్లి శ్రీనివాసు అన్ని రాంబాబు లాంటి వైశ్యాసు ఏదో ఎవరు పట్టించుకోవాలి, వాళ్ళందరూ టికెట్ ఇచ్చింది చిరంజీవి గారండి. వీళ్ళందరికీ సామాజిక న్యాయం పేరు తీసుకొచ్చి ఆయన ఆస్తులు తగలబెట్టుకొని రోడ్ల మీద తిరిగి ఈ పేద కులాల కోసం, కాపులు పేద కులాల కోసం రాజ్యానికి తీసుకొస్తాను పోరాటం చేస్తే మీ కాపులు ఆయన దగ్గర నుంచి ఏం ఆశించరా, ఆయన బలంగా ఉన్న నాయకుడు ఉంటే చాలని మేము అందరం పనిచేశాం. బీసీ కులాలు ఎస్సీ కులాలు మా భుజాలు ఎక్కించుకున్నాం. గాడి చాకి చేస్తే ఈ ఆర్కృష్ణ లాంటి దుర్మార్గుడు కనీసం 100 సీట్లు పైనిచ్చాడు చిరంజీవి గారు, 120 స్థానాలు ఇస్తే ఒక్కడు మెచ్చుకోవాలా. బీసీ కులాల రాజ్యాధికారం అని చెప్పే ఈ మహానుభావులు ఒక్కడు కూడా మెచ్చుకోవాలి చిరంజీవి గారిని. అయ్యా ఇన్ని సీట్లు ఇచ్చాడు మాకు ఈ మహానుభావుడు అని చెప్పారు. అది ఇది ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు మీకు విషయం అర్థమవుతుంది. అంటే 70 ఏళ్ళ నుంచి పంది కొక్కుల్లో తింటున్నాం 2 కులాల రాష్ట్రాన్ని. ఇతను ఒకడు వచ్చి వాళ్ళని నిద్రలేపుతున్నాడు రా, నిద్రపోతున్న సింహాన్ని నిద్రలేపుతున్నాడు రా. వాళ్ళని ఆ జనాన్ని ఏమనకూడదు, ఇతర సంగతి తేల్చాలని చెప్పని ఆ ప్రశ్న పట్టించాడు. వాడు పరకల్ ప్రభాకర్, వాడు మా పార్టీ అంశం మీ చిరంజీవి గారితో రోడ్ల మీద తిరుగుతుంటే కామ్ గా పార్టీని చూసుకోరా అని చెప్పని నేను నీకు అప్పచెప్తే కామ్ గా మా ఆఫీస్ లో కూర్చొని మా టేబుల్ మీద కూర్చొని నీచమైన భాష వాడాడు. 4%, 5% న్యూట్రల్ ఓటింగ్ అంతా పోయింది. 50 సీట్లు పోయినాయి ఆ దౌర్భాగ్యుడు చేసిన పని. 50 సీట్లు ఎవరు లేకుండా చేశాడు ఆ పని. ఇట్లా ఈ కులాన్ని కుటుంబంలో సభ్యుల్ని అందరినీ టార్గెట్ చేసి చిరంజీవి గారు దేవుడు అన్న చిరంజీవి గారిని అల్లరిపాలు చేసేసి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటికి టికెట్లు అమ్ముకున్నాడని పార్టీ విష పార్టీ అని చెప్పని భ్రష్టు పట్టించారు. అంటే వాళ్ళ చేతుల్లో మీడియాతో సక్సెస్ఫుల్ గా ప్రచారం చేశారు. దానివల్లే ప్రజారాజ్యం ఫెయిల్ అయింది. ప్రజారాజ్యం ఫెయిల్ అవడం కారణం అదే. ఆ ఫార్ములా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చిరంజీవి గారు అనే వ్యక్తిని దగ్గరుండి ఓడగొట్టారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇద్దరు కలిసి కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డికి అరే ఉండు లేకపోతే వాడుంటాడు రా, నిద్రపోతున్న సింహం లేచిందంటే మాత్రం ఇద్దరు దిగుతారు రా బాబని ఇద్దరు కూడబలుకొని నువ్వు బలంగా ఉన్న చోట నేను డమ్మిని పెడతా, నీ బలం ఉన్న చోట నువ్వు డమ్మిని పెట్టని ఇద్దరు కూడబలుకొని సర్వశక్తులు కుట్రలు పెట్టారు ప్రజారాజ్యం మీద. ఆ పార్టీ ఓడిపోయిందని వదిలిపెట్టలా. రోజు ఇంటికి పోతూ మా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఖమ్మంతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉంది వాళ్ళే కదా. సార్ మీతో మాట్లాడాలా, స్టోరీ మాట్లాడాలా, ఇంటికి రావటం సార్ మీరు ఈ పార్టీ నడిపితే ఇంకేం లేదు సార్, అన్యాయం అయిపోతా సార్, మీ ఆస్తులు అయిపోతాయి సార్, మీరు అసలు కాంగ్రెస్ లో మేము మాట్లాడుతాం సార్, మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్, రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు సార్, మీరు అసలు ఈ కాపులు నమ్మి మీరు పార్టీ నడుపుతారు సార్ అని చెప్పని. అంటే 18% ఓట్లు తెచ్చుకున్న పార్టీ, ఈ పార్టీ ఉంటే పవర్ షేరింగ్ చేయాలా. పవర్ షేరింగ్ ఎవరితో కలిస్తే వాడు సీఎం అవుతాడు. అసలు పార్టీ తీసేస్తే పోలా, చెట్టు తీసేస్తే పోలా, చెట్టు తీసేశారు. చిరంజీవి గారు కొంచెం అమాయకుడు తిరిగి అనుకుంటాడు, ఆ చెట్టు తీసేశారు. ఇప్పుడు ఇంకొక రాక్షసుడు బయలుదేరాడు పవన్ కళ్యాణ్. ఏంద్రా మేము ప్రశాంతంగా బతుకుతుంటే మాకు ఈ కర్మేంద్రా బాబు, వీడు మళ్ళీ ఇంకొక రాక్షసుడు బయలుదేరాడు. వీడు చిరంజీవిలా భయపడేవాడు కాదు, దేనికైతే తెగిస్తాడు. ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతానే ఉన్నారు అతను కూడా. ఇప్పుడు అతను అలివిగాల. ఇప్పుడు ఏం చేశారు, ప్రజారాజ్యం ఫార్ములానే ఆయన కుటుంబ సభ్యులు, చిరంజీవి గారి కుటుంబ సభ్యులు ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు ఇలా కుటుంబ సభ్యుల్ని మొదలు పెట్టారు. ఏనాయనా ఆ పబ్బుల్లో గల్లా చేయదే కొడుకులేనా, మిగతా వీపీ పిల్లలు లేరా, ఈ ఒక్కతే కనపడిందే. నాగబాబు గారు అమ్మాయి నాగబాబు గారు అమ్మాయి సినిమాలో కూడా యాక్ట్ చేశారుగా.
ఏ రోజుల్లో ఒక చిన్న రిమార్క్ తిన్నాము మనం ఫిల్మ్ ఇండస్ట్రీ రిమార్క్ కుటుంబం మీద, అమ్మాయి మీద ఎంత గౌరవప్రదంగా యాక్టింగ్ చేసి ఇంటికి వెళ్ళిన అమ్మాయి, సంసార పక్షంగా ఎట్లా ఉంటుంది కుటుంబంతో, ఆ అమ్మాయి రోడ్డు మీద తీసుకొచ్చేసి అన్ని ఛానల్స్ వాళ్ళు అంటే కాడికి మీతో అందరినీ చూపించండి, తప్పే ఉంది, అందరినీ చూపించండి. ఇంకా మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఈ పప్పు కల్చర్ తీసామని చెప్తున్నాం, వెస్టర్న్ కల్చర్ ని మన దగ్గర లేకుండా చేయండి. చేతనైతే ఒక కుటుంబం టార్గెట్ చేయటం ఏంది? వీడప్పుడేమో చంద్రబాబు నాయుడు మీద దాడులు చేస్తే, టీడీపీ మీద దాడులు చేస్తే, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దెబ్బ కొడితే పరిష్కరించి పారిపోతే టీడీపీ 40,000 అధికారులు తీసిన పార్టీ పారిపోయింది ఎలక్షన్ వదిలేసి. వాళ్ళకేమో పవన్ కళ్యాణ్ గారు కావాలా, వాళ్ళని కాపాడటానికి, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కాపాడటానికి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలా. ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు జోలికి ఊరుకోరని చెప్పని వాళ్ళకి అర్థం పడి వాళ్ళని కాపాడటానికి ఒకటి కావాలా. వాడుకుంటారు అతన్ని, మళ్ళీ ఆ కుటుంబాన్ని డిఫెండ్ చేయటం, నిర్వీర్యం చేయటం, అల్లరి చేయటం చేసేది నువ్వు చచ్చినట్టు నువ్వు మళ్ళీ మాతో పాటు కలిసి నువ్వు మాతో పాటే బతుకుంటాలా, లేకపోతే నువ్వు భ్రష్టు పట్టిస్తావు. ఇది అంటే వీళ్ళ నీచకు సంస్కారం వీళ్ళకంటే ఆడు ఎదవైనా జగన్మోహన్ రెడ్డి నయమనిపిస్తాను, ఆడు ఎదవైనా వాడే నయమనిపించారు వీళ్ళకంటే. విలువలు ఉన్నాయి ఆడి దగ్గర. వీళ్ళు ఎంత నీచులో తెలుసు. ఆయన ఏమి 2014లో ఏం ఆశించకుండా బేషరతుగా మద్దతు ఇచ్చాడు. ఆ దగ్గర రూపాయి తిన్నాడంటే నాకు తెలుసు. వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలో 250 కోట్లు డబ్బు ఇచ్చామని చెప్పడం చెప్పారు. ట్రైనింగ్ ఇచ్చారు శిక్షణ తరగతుల్లో కందుకూరులో. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 250 కోట్లు డబ్బు ఇచ్చాం, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చామని చెప్పని చెప్పారు. ఆ ట్రైనింగ్ వెళ్ళి తెలంగాణ చెప్పిస్తా సాక్షి మీరు అన్నమాట. వాడుకుంటూ మళ్ళీ భ్రష్టు పట్టించడం, అల్లరి చేయటం, మళ్ళీ నా తెల దగ్గర తోడుండు నువ్వు అని చెప్పని వీళ్ళ చేతుల్లో మీడియా ద్వారా అవసరం ఉన్నప్పుడు ఈ మీడియా హైలైట్ చేయటం, మళ్ళీ ఇదే మీడియా చేత అల్లరి చేయటం. ఈయన ఎట్టి పరిస్థితుల్లో 2 ఎలక్షన్స్ గట్టిగా ఓటు చేయలేకుండా ముందుకెళ్తారంటే, మొన్నేమో కుప్పంలో చంద్రబాబు నాయుడు 1 సైడ్ లో ఉంటే ఉపయోగం బ్రదర్, అట్టించుకొని ఉండాలి కదా అడుక్కు తిరిగాడు. టీవీల ముందు అడుక్కున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మాతో పాటు ఉండాలా, చిరంజీవి గారు పార్టీ పెట్టడం నాశనం అయిపోయాం, మళ్ళీ నువ్వు పని చేయబాకని పవన్ కళ్యాణ్ గారు మెట్టు ముందుకేసి అబ్బాయి అందరూ కలిసి జాగ్రత్త ముందు పోదామంటే మీరు వినలా. 2వ రోజు టీవీ5 లో ఖమ్మంలో టీడీపీ పార్టీ ఖమ్మంలో నీచంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. 5% ఓట్లు లేనోడు ఈ మమ్మల్ని ఏం చేస్తాడు, మమ్మల్ని ఉద్ధరిస్తాడు, ఇష్టం రమ్మలేదు, పొమ్మను, పవర్ షేరింగ్ లేదు, ఏం లేదు అని చెప్పారంటే ఇది నేనేమంటానంటే వాళ్ళెవరిని మనం అన్నాల్సిన అవసరం లేదండి. అర్హత లేని వాడిని, బలం లేని వాడిని అధికారంలో కూర్చోబెట్టాం. 2% 3% ఓట్లు ఉన్న వాళ్ళని ఎన్టీ రామారావు గారు పుణ్యమని ఎక్కేశారు. నేనేమంటానంటే ఎవడైనా ఒకసారి అధికారం అనుభవించిన వాడు వదలదు కదా దాన్ని. మనం పోరాటాలు చేసి అడిగి తెచ్చుకోవాలా. వాళ్ళ చేతిలో మీడియా ఉంది, సినిమాలు ఉన్నాయి, అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. దాని ద్వారా వాడు బలపట్టు చేతకాల మనల్ని నిర్వీర్యం చేస్తాడు. అలాగే మంచి మనల్ని వాడుకుంటాడు. రేపు టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి చిరంజీవి గారి లాగా బలహీనపరిచి ఈ విధంగా ఆయన దాడులు చేసి, ఇండైరెక్ట్ దాడులు చేసి రేపు ఎలక్షన్స్ లో అతన్ని కలుపుకొని అతన్ని వాడుకొని మళ్ళీ అధికారంలో రావాలని వాళ్ళు స్కెచ్. దాన్ని మనం బలంగా దమ్ముతో ఈ రోజున టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద లేకపోతే టీడీపీ పార్టీ అడ్రస్ ఉండదు. రాష్ట్రంలో పారిపోరా. వాళ్ళ నాయకులు ఆల్రెడీ వదిలిపెట్టి పారిపోయారు. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టి హైదరాబాద్ కి బెంగళూరు పారిపోయారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. ఇతరులు తిరుగుతున్నారు టీడీపీ కార్యకర్తలు ఈ రోజు కూడా. వాళ్ళు ఈ దాడులు చేస్తూనే ఉంటారు. ఇంకా ఎక్కువ వస్తాయి. ఏముంది ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చే కొద్దీ 3 పెళ్లిళ్ళు 6 పెళ్లిళ్ళు 36 రకాలు అన్ని మొదలు పొద్దున సర్వశక్తులు పెడతారు. నువ్వు మాతో వస్తే వచ్చావు, లేకపోతే నేను అల్లరి చేస్తూనే ఉంటాం. మనం రాజకీయాల్లో ఉన్నాం, పోరాటాల్లో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం. యుద్ధ క్షేత్రం రాజ్యం వీరభోజ్యం. రాజ్యం ఊరికి ఎవరు తీసుకున్న చేతిలో పెట్టడం, బ్యానర్లు కట్టేస్తారు, బైకులు ర్యాలీ చేస్తే రాజ్యాలు రావు. పోరాటాలు చేసి త్యాగాలు చేస్తే వస్తాయి. ఆ పోరాటం త్యాగం చేసే గుణం పవన్ కళ్యాణ్ ఉంది. ఖచ్చితంగా ఆయన నిలబడతాడు. ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి భయపడుతుంది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కాదు. అతను ఆ నాయకత్వాన్ని పెంచుకున్నాడు. ప్రజారాజ్యంలో ఏ నమ్మకం కోల్పోయారో అది తిరిగి తెచ్చుకున్నాడు. అయ్యా వాళ్ళ అన్న ఈ పని చేశాడు, ఈయన ఎన్నాళ్ళు ఉంటాడని భయపడ్డారు చాలా మంది. నాతో పాటు పనిచేసేవాళ్ళు చాలా ముందుకి. కానీ ఆ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఓడిపోయిన నిలబడ్డాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. మనం ఎన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వీళ్ళకి ఆ పదాలు నేను వాడకూడదు. టీవీ ముందు భోగం వేషాలు అంటారు, ఇట్లా భోగం వేషాలు అంటారు. అందితే జుట్టు లేతే కాళ్ళు, అందితే జుట్టు లేతే కాళ్ళు. ఇదో మనిషి జన్మ వెళ్ళే, ఇదో జన్మ వెళ్ళే. బీజేపీ పార్టీని వాడుకోవటం, ఎలక్షన్ల వల్ల వదిలేయటం, నేషనల్ పార్టీని వాడుకుని వదిలేసిన వాళ్ళండి మనం ఎంత. నేను ఇప్పటికీ కోరుతుంది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ బలోపేతం చేసుకొని పో. నీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని నమ్మబాక. మీ అన్నను నుంచిందే వాళ్ళు నిన్ను కూడా ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నిన్ను నీ ఇంటడు పార్టీ బలోపేతం చేసుకుని ఇంటడు కూర్చో. జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతి ఓడు నీ ఇంటికి వస్తాడు.
మోడీని ఇంటికి ఫోన్ చేస్తాడు, నువ్వు రా ఎంత నీకు ఖర్చు పెట్టుకుంటా నేను చూసుకుంటారా ఎలక్షన్ అని చెప్పని. వీళ్ళు కావాల్సి చేయాల్సింది ఏంటంటే మన ఆయుధాలు ప్రజారాజ్యంలో చేసిన తప్పు ఏంటంటే కత్తులు డాళ్ళు ఆయుధాలు లేకుండా యుద్ధానికి పోయాం, మాకెవరికి తెలియక పోయి పొడిపించుకున్నాం. తప్పు మాది, వాడిగా శత్రువు కాదు. శత్రువు పొడుస్తాడు యుద్ధంలో, సహజమది. మేము ఆయుధాలు జాగ్రత్త పెట్టుకొని వ్యూహ ప్రతివ్యూహాలతో ఆలోచనతో ముందుకు పోవాలా. ఇప్పుడు దెబ్బలు తిన్నాం కాబట్టి నేర్చుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యూహాత్మకంగా జాగ్రత్తగా అడుగులు ముందేసుకుంటూ పోతే అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వస్తారు. ఆయన సమాజానికి ఏదో మేలు చేద్దామని వచ్చిన, నిస్వార్థంగా మేలు చేద్దామని వచ్చిన మనిషి తిందామన్న పదవి కోసం వచ్చినాడు కాదు. ఆయన వెనకాల ప్రతి కులానికి ఒక వెన్నెముక ఉంటుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డికి రెడ్లే వెన్నెముక, ఎవరు ఎన్ని చెప్పినా కమ్మోళ్ళ టీడీపీకి వెన్నెముక, ఎవరు కాదన్నా కాపులే వెన్నెముక పవన్ కళ్యాణ్ గారికి. మేమందరం 20% భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని కులం ఆంధ్రప్రదేశ్ 22% కులం ఉంది. ఈ కులం పోయిన ఎలక్షన్స్ లో నిలబడలా, ప్రజారాజ్యం జరిగిన దెబ్బలకి మోసపోయారు. చంద్రబాబు నాయుడు కుమ్ముపోయాడని చెప్పిన మాటలు మోసపోయారు కాపులు. గవర్నమెంట్ ఉద్యోగస్తులే మోసపోయారు. మాదే ఉందండి, మా కులం ఎమోషనల్ కులం. గవర్నమెంట్ ఉద్యోగస్తులే మోసపోయారు, మాదే ఉందండి. ఈసారి మాత్రం మేము మాతో పాటు బీసీఎస్సీ కులాల్లో ఉన్న యువత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది. ఈయన ఎవరి దగ్గరికి ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓట్లు చేర్చను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చను, ఈ మాట నేను అనాల్సిన అవసరం లేదు. వాడు చెప్తున్నాడు వన్ సైడ్ లో ఎంట పడుతున్నాడు. ఈయనకెందుకు కానీ ఇవన్నీ నువ్వు ప్రశాంతంగా పార్టీ కలుపుకుని ఇలా నువ్వు వెళ్ళు, నీ కాళ్ళ దగ్గరికి వస్తారు అందరూ. మేమందరం ఈ అట్టడుగు పేద వర్గాలు 70 ఏళ్ళు అన్యాయం జరిపిన పేద వర్గాలు అందరూ కూడా ఈసారి ఆయనతో పాటు నిలబడతాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాపులకి రాజ్యాధికారం కాదు, పేద కులాలకి రాజ్యాధికారం సాధిస్తాం. ఈ దుర్మార్గులు వీళ్ళ మాఫియా వీళ్ళ చేతిలో టీవీలు ఉన్నాయి ఏదో చేసిస్తాం అనుకుంటారు. డబ్బులతోనో మీడియాతో కాదు సార్. జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే అలవి చేశారు. టీడీపీ వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే అలవి చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఆపారా? ఆయన గెలుపుని ఆపగలిగారా? ఈ రోజున ఆ టీడీపీ పార్టీ సంబంధించి కానీ వాళ్ళ మీడియాని కానీ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. పొద్దున్న చేస్తే అబద్ధాలు చెప్తుంటే ఎవరు నమ్ముతారు సార్? మంచి ఉంటే మంచి చెప్పు, చెడు ఉంటే చెడు చెప్పు, చెప్పరుగా. ప్రతి రోజు ఇదే బోల సొదా. కాబట్టి ప్రజలు ఎలా సమాధానం చెప్పాలి ప్రజలు చెప్తారు సార్. ప్రజలు మీ దృష్టి పెట్టుకొని మనం వీళ్ళెవరిని నమ్మాల్సిన అవసరం, వీళ్ళెవరితో ముందుకెళ్లాల్సిన పని లేదు. కాకపోతే నేను చెప్పగలిగేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు సర్వశక్తులు పెడతారు ఆయన అల్లరి చేయడానికి, ఆయన కుటుంబ సభ్యుల్ని. ఈ ఎలక్షన్స్ దాకా ఆయన సెక్యూరిటీ జాగ్రత్త చూసుకోవాలా, మంచి వ్యక్తులు జాగ్రత్త చుట్టూ పెట్టుకోవాలా. ఇక్కడ ఉన్న సామాన్యులు కాదండి, రాయలసీమలు సామాన్యులు కాదు. ఎంతగా తెగిస్తారు వాళ్ళ అధికారం. ఏసీ రూమ్ లో ఉన్నారు 70 ఏళ్ళ నుంచి, మీ ఎండల్లో ఉన్నాం. ఆ ఏసీ రూమ్ లో బయటకు వస్తే చచ్చిపోతాడు. ఆ ఏసీ రూమ్ లో వాడు ఉండడం కోసం ఏమైనా చేస్తాడు. రేపు ఎలక్షన్ సంవత్సరంలోపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఓటుకు 10,000 రూపాయలు పంచడానికి రెడీగా ఉన్నారు, ఎంత దౌర్జన్యం చేయడానికి రెడీగా ఉన్నారు. మనం తేలిక తీసుకోవద్దండి. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఏదైనా ఎలక్షన్ ఏదైనా చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టుకునే చెయ్యాలి. బీజేపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా పెడితేనే గెలుస్తారు. వీళ్ళ మొహాలు చూసి ఓట్లేసి జనం ఎవరు లేరు. వీళ్ళ క్రెడిబిలిటీ కోల్పోయారు. పవన్ కళ్యాణ్ గారి లాగా బలోపేతం అవడం చేత కాదు కాబట్టి బలహీన పరచడం మొదలు పెట్టారు. ఈ బలహీన పరచడం మొదలు పెట్టి మనం జాగ్రత్తగా మన డిఫెన్స్ ఉండాలా. చిరంజీవి గారు ఏ రోజు టీవీలో ప్రెస్ మీట్ పెట్టలా, నీ ఇంటికి ఇట్లా అమ్ముకున్నావు అంటారు. ఇందులో నాకు కొడకల్లారా, నాకే అవసరం అమ్ముకోవాల్సిన అవసరం. ఆయన పార్టీ ఆఫీసులు నేను చూసా, కారు కూడా నేను ఆటోలో వచ్చి మీ ఫారం తీసుకెళ్లారు. నేను అక్కడ ఉన్నాను చిరంజీవి గారి పక్కన. ఏ నా కొడుకు ఇంటికి డబ్బులు ఇచ్చే చిరంజీవి గారు డబ్బులు ఇచ్చేది. ఆయన ఏ రోజు ప్రెస్ లో ఆ మాటలు చెప్పాలా ప్రెస్ లో చెప్పాలి. అయ్యా ఎవడైనా నాకు డబ్బులు ఇచ్చేది, నేను ఇచ్చేది బీసీలకి, నేను ఇచ్చే టికెట్లకి ఎవరు నాకు డబ్బులు ఇచ్చేది చెప్పాలా. చిరంజీవి గారు చెప్పుకోవడం చేతగాల. మనం ఇక్కడి నుంచి మనం చెప్పుకుందాం. సోషల్ మీడియా ద్వారానో ప్రైమ్ టైమ్ ఛానల్లో 99 ఛానల్లో మీ ఫోటోలు కొంతమంది మాకు పేద కులాలకు అండకుండే ఉన్నారు. మీ ఫోటోల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పుకోవాలా. ఆ ప్రజలు అర్థం చేసుకుంటాం, మన పొరపాటు అనకూడదు. ఎప్పటికప్పుడు ప్రజలకి మీ ఛానల్లో టీవీ ఫైల్ ఎక్కడ చూపించారని నేను అడిగారు. నన్ను నాలుగో అమ్మాయిని టీవీ ఫైల్ ఎక్కడ చూపించారని నేను అడిగారు. అంత తెలివిగా వాళ్ళకి ఏమాడుతుంటే మనం ఏం చేయాలి సార్? బయట మేము వేయలేదంటే ఆ ఛానల్ నొక్కితే ప్రైవేట్ లో కనపడుతుంది. ఈ దుర్మార్గం ఏంది? ఈ దుర్మార్గం ఇట్లాగే ఉంటాయి. మనం వాడి భయపడాల్సిన పని లేదు. కాకపోతే వ్యూహ ప్రతివ్యూహాలతో జాగ్రత్త ముందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనం రాజ్యాధికారం సాధించాం. రైట్ సార్. దాసరామ్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, చాలా ఆవేదనతో చెప్పారు. ఆవేదన, ఆ బాధ అదంతా అర్థమవుతోంది మాకు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ వీరాభిమాని మీరు. చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని తపన పడ్డారు, ఆయనతో కలిసి నడిచారు. కానీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత పార్టీని నిర్వీర్యం చేయడానికి, ప్రస్తుతం జనసేన పార్టీ నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలని చూసి మీకు ఆవేదన కలిగింది, మేము అర్థం చేసుకోగలుగుతాం. రైట్. సుభాష్ని గారు చిన్న మాట. చెప్పండి. నేను
నేను మెగా ఫ్యామిలీకి నేనే చిరంజీవి గారి ఫ్యాన్స్ కాదు, ఎవరిది కాదు, నేను ఎవరు అభిమానులు కాదు, నీకు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు అనుబంధం లేదు సార్. ఓకే, అంటే ఆ రకంగా కాదు. మాలాంటి పేద కులాలకి ఒక బలమైన నాయకుడు, సెలబ్రిటీ కావాలా? రాష్ట్రంలో ఉన్న ఇన్ని కులాలను ఏకం చేయగలిగినోడు, ఆర్థికంగా పరిపుస్తున్నోడు, పార్టీ పెట్టి అందరినీ నడిపించగలిగిన ఒక బలమైన పర్సనాలిటీ కావాలా? ఊనే మాటలు చెప్తే సరిపోదు. ఆ పర్సనాలిటీ చిరంజీవి గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు. అంత శక్తి ఆయనకు ఉంది కాబట్టి మేము ఇక మళ్ళీ ఒక నాయకుడు వచ్చిందో పక్క చూపులు చూడకూడదు. మేము నాయకుడు వచ్చిందో పక్క చూపులు చూడకూడదు, అతనితో పాటు కలిసి పనిచేయాలా. అందుకని మేము గెలిచినా ఓడిపోయినా మేము ఆయనతో పనిచేయాలనుకున్నాం, పనిచేస్తాం. రైట్. సుభాషిణి గారు, ఇప్పటికే లేట్ అయింది, కంక్లూడ్ చేయండి. సుభాషిణి గారు విన్నారు.